ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక తాగుబోతు, చదువురాని ఒక దద్దమ్మ. వీడు సిబిఐటి కాలేజీలో ఫస్ట్ బ్యాచ్. వీడు శంకర్ దాదా ఎంబీబీఎస్. వీడు 18 సబ్జెక్టులకి 15 సబ్జెక్టు ఫెయిల్ అయినాడు. సుంట. వీడికి చదువు రాదు, నాలుగో వస్తే అక్షరం రాదు వీనికి. వీడు అక్కడ డొంకీలు కొట్టి, అప్పుడు డిటైన్ సిస్టమ్ లేదు ఇంజనీరింగ్లో, పాస్ అయ్యి వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్లో పట్టుకొని వీడు సిమెంట్ బస్తాలు అమ్మిండు, సూపర్వైజర్గా పనిచేసిండు. వీని కుటుంబం అడక్క తిన్నది. అట్లాంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మెల్లమే ఇంతింత వడ్డింత అన్నట్లుగా మెల్లగా ఎమ్మెల్యే మంత్రి అయి ఇవాళ ఏ పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. గతంలో చెరుకు సుధాకర్ పట్ల ఎట్లా వ్యవహరించాడు? చెరుకు సుధాకర్ ఒక ఉద్యమకారుడు, ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని ఆయన కొడుకే ఒక సుహాస్ అనే ఒక డాక్టర్, ఆయన చాలా సౌమ్యుడు. అతనికి ఫోన్ చేసి ఏ రకంగా దుర్భాషలాడిండు నేను మాట్లాడలేను ఆ భాష. ఎందుకంటే మేము చాలా అనేక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము. కేసీఆర్ గారి నాయకత్వంలో అంతకుముందు విప్లవోద్యమంలో మేము పనిచేసినటువంటి వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. ఒక బ్రాడర్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళం మేము. ఆ రకంగా లాంగ్వేజ్ మేము మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మాట్లాడితే మేము మళ్ళీ వెంకరెడ్డి తల్లిని తిట్టాల్సి వస్తుంది, వెంకరెడ్డి భార్య తిట్టాల్సి వస్తుంది, వెంకరెడ్డి అక్క తిట్టాల్సి వస్తుంది. కాబట్టి మాకు కూడా అక్క తల్లులే వాళ్ళు, కాబట్టి మేము తిట్టలేము. ఆయనలాగా లకారము యకారం మేము మాట్లాడలేము. చెరుకు సుధాకర్ తిట్టిండు. ఇలా మొన్న కైలాస్ నేత అనే ఒక విద్యార్థి నాయకుడు, నేను విద్యార్థి చేసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారికి మార్గదర్శకత్వంలో నేనే స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని ఇచ్చిన విద్యార్థి చేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఆయన 10 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలుపులో పనిచేసి ఇదే రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేసి ఆ పిల్లోడు ఇలా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు అయితే తట్టుకోలేకుండా ఇలా నువ్వు ఎట్లా పద్మశాలని పెడతావు, ఎట్లా కైలాస్ నేతను పెడతావు అని చెప్పేసి ముఖ్యమంత్రికి లెటర్ రాస్తాడు. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క నైజం. ఇది మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఒక బలహీన వర్గాల వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నారు, ఒక దుర్మార్గమైన పద్ధతిలో కలిగి ఉన్నాడు. అంతకుముందు కూడా ఆయన మాట్లాడతాడు ప్రతిసారి, మేము తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన. వీడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే. ఆ మానేరు డ్యామ్ కాంట్రాక్ట్ వచ్చింది వీళ్ళకి. కాంట్రాక్ట్ వస్తే ఆ మొత్తం మానేరు డ్యామ్ అంతా కొట్టుకపోయింది నాణ్యత లోపం వల్ల కొట్టుకపోతే 600 కోట్ల రూపాయలు అప్పనంగా నాకు ఈమని కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈయన ప్రెజర్ చేసిండు. నువ్వు సరిగా నాణ్యత లోపం ఉన్నది, సరిగా నువ్వు ప్రాజెక్ట్ కట్టలేవు, నీకు నేను డబ్బులు ఇవ్వ అని చెప్పేసి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరిస్తే దానికి ఈయన ఈగో దెబ్బతిని నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు రాజీనామా చేసింది తప్ప తెలంగాణ కోసం కాదు.